కోరిన కోరికలు అట్టే తీరుస్తూ ప్రతి ఒక్కరిని సల్లంగా చూస్తూ అష్టైశ్వర్యాలు కలిగించే శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ వేడుకలు ముస్తాబాద్ మండలం కొండాపూర్లో అత్యంత వైభవోపేతంగా సాగుతున్న ఈ ప్రతిష్ఠా వేడుకలకు చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్య ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేపట్టారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్లో నూతనంగా నిర్మించిన సాయిబాబా ఆలయంలో గత 3 రోజులుగా ప్రతిష్ఠా కార్యక్రమాలు భక్తి శ్రద్ధల మధ్య సాగుతున్నాయి. శ్రీ సాయిబాబా గణపతి, నంది, దక్షిణామూర్తి, రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ, సరస్వతి, లక్ష్మి, దుర్గా, నాగపడగ దేవతల విగ్రహమూర్తులను వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ప్రతిష్ఠ స్థాపనను గ్రామస్తులు ఘనంగా చేపట్టారు. నేటి ఉదయం రథన్యాసం, పీఠ పూజ, గర్తన్యాసం, హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మహాదేవ కార్యక్రమానికి గ్రామస్తులతో పాటు ఇతర పరిశ్రమల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు మంగళహారతులతో భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ప్రతిష్ఠా మహోత్సవ వేడుకలకు చెప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్య ముఖ్య అతిథిగా హాజరై సాయినాథునికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు మేడిపల్లి సత్యాన్ని సాల్వాతో ఘనంగా సన్మానించారు. అలాగే మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తలారి రాణి నరసింహులతో పాటు ఆలయానికి సహకరించిన దాతలను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఆలయ నిర్మాణంతో పాటు విగ్రహ ప్రతిష్ఠ కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ఆధ్యాత్మికత వాతావరణం పెంపొందించే దిశగా 4 రోజుల వ్యవధిలో 3 ఆలయాల్లో పునః ప్రతిష్ఠ వేడుకలు, ఉత్సవ వేడుకలు చేపట్టామన్నారు. అనంతరం పెండ్యాల ప్రేమలత, మహేందర్ రెడ్డి, గంగాధరి, సునంద నరసయ్య గారు అన్నదాన ప్రసాదాన్ని వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు హాజరై సాయిబాబా కృపకు పాత్రులైనారు. దీక్షతో ప్రతిష్టానంతా కూడా మనం పూర్తి చేసుకున్నాం కనుక ఇప్పటి నుండి కూడా స్వామివారిని అలా వదిలిపెట్టకుండా నిత్యం కూడా వస్తూ మిగతా దేవతలకైతే కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇందులో కూడా దీపారాధన పండుగ చేస్తారు. దాంతోపాటు ఒక మైకు అంతమంది కూడా మీకు చెప్పి ఉన్నాను నేను. ఏ సమయం ఓరూళ్ళు ఆ సిచ్యువేషన్ लोपल सतगुरु साईनाथ की बोलो, सतगुरु साईनाथ की बोलो, सतगुरु साईनाथ की गुरु अनुग्रह सिद्ध्यर्थो अर्चना पूजा कर्म करिष्ये। కొంచెం బాగా అన్న అన్న అందరూ చూడండి. ఓకే నేను కొట్టేస్తా స్క్రిప్ట్.
सतगुरु साईनाथ की बोलो सतगुरु साईनाथ की గ్రామంలో శ్రీ సద్గురు సాయినాథ్ విగ్రహం పెట్టడం చాలా సంతోషం. ఈ విగ్రహ ఈ పునఃప్రతిష్ఠ కొరకు ఎందరో దాతలు ముందుకు వచ్చి ఈ ప్రతిష్టకు సహకరించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మేము అడగగానే సుప్పదండి ఎమ్మెల్యే గారు మాకు ఈ గ్రానైట్ ఇవ్వడం కూడా వారికి కూడా కొండాపూర్ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఈ విగ్రహం అడగగానే ఇచ్చినటువంటి చేపూరి రాము గారికి, వారి కుటుంబానికి, వారి దంపతులకు ఎల్లవేళ్ళ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరియు ఇదే కాకుండా దీంట్లో పలు రకాలుగా ఏంటంటే అన్నదాన రూపకంగా కానీ కలర్ రూపకంగానే కానీ ఒక ప్రతి వాళ్ళు దాతే రుణ రూపంగా ధన రూపకంగా ఇచ్చుట్లా ఈ గుడి ఇంత ముందుకొచ్చింది. ఈ ప్రతి వాళ్ళ సహకారం ఉండుట్లనే ఈ గుడి ఇంత ముందటికొచ్చింది. దీనికి అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. మరియు దీనికి సహకరించిన దాతలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ అమ్మవారిని ఈ సాయిబాబా దేవాలయాన్ని మనం కూడా మనకు ఎందుకంటే ఎందరో దాతలు చూపెట్టి దీన్ని పూర్తిగా చూసినందుకు మనం కూడా ప్రతిరోజు కాకుండా మనం స్వామిని దర్శించుకొని పోవాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రతిష్టాపన చేసేదే గొప్పతనం కాదు, అమ్మవారికి సేవలు చేసుకోవడం కూడా మన వంతు. మన పూర్వజన్మ సుకృతం ఏంటంటే మన ఊరిలో వెలిసినటువంటి 3 దేవాలయాలు మనం ఒక దేవుణ్ణి మొక్కుతామని వస్తే మనకు ఆ దేవుడు అదృష్టం కల్పించిండు. 3 గుళ్ళను దర్శించుకున్నాకనే మన ఇంటికి పోయే అవకాశం కల్పించింది. కనుక మనకి ఇంత పెద్ద అవకాశం కల్పించిన ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జై సాయినాథ్. ఈరోజు కొండాపూర్ గ్రామంలో సాయిబాబా టెంపుల్ని ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా మంది ప్రజల కోరిక, ఇన్ని రోజులు బండలింగంపల్లి లేకపోతే ఎల్లారెడ్డిపేట సాయినాథుని దర్శనం చేసుకోవడానికి వెళ్లే వాళ్ళం. ఈరోజు అందరూ దాతలు ముందుకొచ్చి మరియు వస్తు రూపకంగా, ధన రూపకంగా అందరూ సాయం చేసిన పెద్దలకు మరియు మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. జై సాయినాథ్. ఈరోజు కొండాపూర్ గ్రామంలో సాయిబాబా దేవాలయ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి, మరియు మన మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నర్సయ్య గారు, ముస్తాబాద్ పట్టణాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు గజ్జల రాజు, మరియు వివిధ పార్టీల గ్రామశాఖ అధ్యక్షులు, వివిధ పార్టీల నాయకులు, మరియు ఈ గుడి ప్రతిష్ట కార్యక్రమానికి కార్యదీక్షతో ముందుకు వచ్చిన విగ్రహ దాత మరియు ధన రూపేణ, వస్తు రూపేణ సమర్పించిన భక్తులందరికీ మా కొండాపూర్ గ్రామస్తుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా కొండాపూర్లో ముస్తాబాద్ మండలంలో కొండాపూర్ అంటే ఒక ప్రత్యేకత ఉంది.